ఏపీ న్యూస్. ఏంజిల్స్ ఉమెన్స్ వరల్డ్ అందుబాటులోకి వచ్చింది. ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట హెచ్బి కాలనీలో దళిత కళ్యాణ వేదిక ఫౌండర్ రేణిగుంట్ల ఎల్లయ్య ఏర్పాటు చేశారు. దీనిని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకుడు ఎల్లన్న మాట్లాడుతూ నాణ్యమైన బట్టలు తక్కువ ధరలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత జనంపల్లి వెంకటరెడ్డి, కుంటి కృష్ణ బాలరాజ్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బకల్వాడ 10వ తరగతి పరీక్షా కేంద్రానికి ఈ విద్యార్థి గౌతమ్ అంబులెన్స్ లో వచ్చాడు. ఇటీవలి రోడ్డు ప్రమాదం కారణంగా గౌతమ్ కాలుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ విద్యార్థి స్వస్థలం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం సజ్జాపురం గ్రామం. సమస్యలను పరిష్కరించడానికే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ లోని హర్జన బస్తీలో అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బస్తీ మహిళలు జీవనోపాధికి విస్తరాకుల మిషన్లు ఇప్పించాల్సిందిగా కోరారు. తమ ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయని నిర్మాణానికి చేయూత ఇవ్వాలని కోరారు. నాచారం ఠాణా పరిధిలో ప్రమాదం జరిగింది. మాణిక్ చంద్ చౌరస్తా వద్ద వేగంగా వెళ్తున్న డీసీఎం బ్రేకులు పనిచేయలేదు. దీంతో ఆగి ఉన్న టాటా ఏస్ తో పాటు బైక్లపైకి దూసుకుపోయింది. ఓ వ్యక్తి తన కారును డీసీఎం కు అడ్డుగా పెట్టడంతో ఆగిపోయింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని బండ్లమిట్లలో ఏర్పాటు చేసిన ఉమ్మడి పరీక్షా కేంద్రంలో విషనాగులు సంచరిస్తున్నాయి. 10 అడుగుల పొడవైన పాములు బుసలు కొడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. స్థానికులు 25వ డివిజన్ మున్సిపల్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణను 13 కలిసి విన్నవించుకున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి చందునాయక్ తండాలో భూతగడాలు బగ్గుమన్నాయి. సినిమా తరహాలో కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. 12 ఎకరాల భూమి విషయంలో 2 బంజారా కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. చందునాయక్ తండా జంపల్లి తండాలలో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది కుటుంబ సభ్యులు మరో కుటుంబానికి చెందిన 70 ఎకరాల భూమి పంపకం విషయంలో గొడవ చెలరేగింది. 3 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అయినా కొలిక్కి రాలేదు. నల్గొండ జిల్లా నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూరు, శాలిగౌరారం మండలాల్లో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. గతంలో 12 పేపర్లు ఉండగా ఈసారి 6కే పరిమితం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. సైదాబాద్ మండల కేంద్రంలో మొత్తం 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 4800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అధికారులు ఏర్పాటు చేశారు. గంట ముందే విద్యార్థులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. జూనియర్ అకౌంట్స్ అధికారి జానకిరావు 15,000 లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లకు సంబంధించి రవి అనే వ్యక్తి 3,70,000 విలువైన సివిల్ వర్క్ చేశారు. బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్ అనేక సార్లు తిరిగాడు. ఇందుకోసం జానకిరావు 15,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి వద్ద డబ్బులు తీసుకుంటున్న సమయంలో జానకిరావుని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో బీర్ బాటిళ్ల లారీ బోల్తా పడింది. మండలంలోని కలికివాయి సమీపంలో జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఈ ఘటన జరిగింది. సీసాలన్నీ రోడ్డుపై పడిపోయాయి. లారీ గురించి కానీ లేదా అందులోని వ్యక్తుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా బీర్ సీసాల కోసం జనం ఎగబడ్డారు. దొరికినన్ని ఎత్తుకెళ్లారు. ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకొని తలపెట్టిన మహానాడు వేదిక నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒంగోలు సమీపంలోని మండువగారిపాలెం వేదిక నిర్మిస్తున్నారు. ఈ పనులకు రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, జిల్లా నేతలు పర్యవేక్షిస్తున్నారు. తెలుగు మహిళా రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు అనిత ఈ పనులను పరిశీలించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి విజయవాడ కోర్టుకు వెళ్లారు.
వార్డెన్ ఏకంగా విద్యార్థిపై దాడి చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో జరిగింది. డార్మిటరీ రూమ్ కు వెళ్లాడని చెప్పినట్లు వినడం లేదనే ఆగ్రహంతో ఇంటర్ విద్యార్థి రాజును వార్డెన్ కొట్టాడు. కింద పడవేసి కాళ్లతో తన్నడమే కాకుండా పిడిగుద్దులు గుప్పించాడు. బాధితుడు ప్రాధేయపడిన కనికరించలేదు. విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ సయ్యద్ హమీర్ విచారణకు ఆదేశించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కు ఆదేశాలు అందాయి. ఇక చైతన్యపురి ప్రాంతంలో ఇద్దరు యువకులపై దాడి జరిగింది. మహేష్ టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చిన లక్ష్మీనగర్ కాలనీకి చెందిన నవీన్, త్రినాథ్, శివ వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న నిందితులు వారితో వాదనకు దిగారు. అంతతో ఆగకుండా బీరు సీసాలు, కర్రలతో దాడి చేశారు. బాధితుల కారును కూడా ధ్వంసం చేశారు. ఇక జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఊరికి ఉన్మాది పుట్టుకొస్తున్నాడంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అత్యాచార బాధితులకు మద్దతుగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని గోకవరం బస్టాండ్ వద్ద సంఘీభావం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ జగన్ పాలనలోని ఈ 3 ఏళ్లలో 800కు పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. అయినా ఏ ఒక్క బాధితురాలికి న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు. అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. ఖమ్మం జిల్లా సుమంచి మండలం పాలేరులో నిర్వహించిన కార్యక్రమంలో రచ్చబండ కరపత్రాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే తండ్రి కొడుకులు విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నారన్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు తప్ప రాష్ట్ర ప్రజలంతా సమస్యలతో సతమతం అవుతున్నారన్నారు. జిల్లా మంత్రి అజయ్ ప్రశ్నించిన వారిని లొంగ తీసుకొని రాజకీయం చేస్తున్నారన్నారు. ఇక వరంగల్ ఖమ్మం హైవేపై ప్రమాదం జరిగింది. వంతెనపై 2 కార్లు ఢీకొన్నాయి. దీంతో కారు వంతెనపై నుంచి కింద పడి ఈ ఘటనలో మహిళ మరణించింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు ఎంజీఎం కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని రాజనగూడ గ్రామ ప్రజలు శ్రమదానం చేసి తమ రోడ్లను బాగు చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు బాలాజీ మాట్లాడారు. తమ పూర్వీకులు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడ్డారని తెలిపారు. తాము ఇక్కడే పుట్టామన్నారు. ఎన్నో కారణాల వల్ల గ్రామానికి రోడ్డు లేవన్నారు. ఇందువల్ల ఎన్నో బాధలు పడ్డామన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన న్యాయం జరగలేదన్నారు. ఎందరో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారన్నారు. పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.